హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే మీనాక్షి చెయ్యి పట్టుకుని అందరి ముందు మీనాక్షి నా మొదటి భార్య, తన భర్త నేనే అని చెప్పి ఇక అందరికీ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. పార్వతి అయితే అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవునమ్మా, ఎన్ని రోజులు నీ భర్త ఎవరు, నీ పిల్లలకి తండ్రి లేడా అని చెప్పి మీరందరూ కూడా మీనాక్షిని చాలా రకాలుగా అవమానించారు. కానీ ఎప్పుడు కూడా తను నన్ను అందరి ముందు తలదించుకోకుండా ఉండాలని నా పేరుని బయట పెట్టలేదు. మీతో పాటు ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా తనని అనరాని మాటలు అన్నాను. తనని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించవా మీనాక్షి అంటూ ఇక మీనాక్షి కాళ్ళ మీద పడ్డంతో ఒక్కసారిగా మీనాక్షి చాలా ఆనందపడుతుంది. అయ్యో ఏవండి లేవండి అని చెప్పి ఇక మీనాక్షి అయితే పైకి లేపుతుంది. మీనాక్షి మొహం చూసి, చూడు మీనాక్షి, నా వల్ల నీకు ఎన్నో అవమానాలు జరిగాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలు కోల్పోయేదాకా వెళ్ళింది. కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నా మీద చూపించి ప్రేమని ఎన్ని రోజులు ఎందుకు దూరం చేసుకున్నానా అని చాలా బాధపడుతున్నాను అంటూ ఇక చక్రధర్ అయితే అందరి ముందు నిజం బయటపెట్టడంతో ఇంకా పక్కన ఉన్న అవని అయితే మీనాక్షి వైపు చూసి అమ్మా అంటూ ఇక మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. మీనాక్షి అయితే, అమ్మ అవని, ఎన్ని రోజులు నా భర్త ఎవరో చెప్పలేక అందరితో ఎన్నో మాటలు పడ్డాను. కానీ ఈరోజు ఆయనే మారారు. ఆయనంతట ఆయనే నన్ను ఆయన భార్యగా ఒప్పుకొని ఇలా అందరి ముందు నాకు ఆయన భార్య స్థానాన్ని అందించారు. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో చెప్పి అవనిని హత్తుకుంటుంది. ఇక భరత్ అయితే, అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్ని రోజులు నాన్నెవరు అని అడిగితే నిజం చెప్పకుండా దాచిపెట్టడానికి ఇదా కారణం? ఈయన మా నాన్న అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే భరత్ మాటలకి ఇక చక్రధర్, నాన్న భరత్, నువ్వు నా కన్న కొడుకువి, అంటే నా వారసుడివి అంటూ ఇక చక్రధర్ అయితే భరత్ని కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎన్ని రోజులు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. డాడిప్పుడు ఆ అవనిని భరత్ని తన కన్న పిల్లలుగా అంగీకరించారంటే ఇక వాళ్ళకి కూడా నాతో సమానమైన వారసత్వం ఇచ్చినట్టే. లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక పార్వతి అయితే, అన్నయ్య గారు మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీనాక్షి మీ మొదటి భార్య అయినప్పుడు మరి ఎన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి మరి మా రాజేశ్వరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇక పార్వతి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే, చక్రధర్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించరాని తప్పు చేశాను. ఈ బంధాలు, ఈ బంధుత్వాల కంటే డబ్బే గొప్పదని డబ్బు కోసం మీనాక్షి దగ్గర ఆ డబ్బు లేదని వదిలేశాను. అదే డబ్బున్న రాజేశ్వరిని ప్రేమించి తనని నా వైపుకు తిప్పుకొని తనని పెళ్లి చేసుకున్నాను. తనతో సంతోషంగా తన ఆస్తిని అనుభవించాలని ఆశపడ్డాను. కానీ మధ్యలో మీనాక్షి కనిపించింది. మీనాక్షిని తప్పించుకోవడం కోసం నా యావదాస్తి తన పిల్లలకి చెందేలాగా వీలునామా రాశాను. ఒకవేళ ఆ వీలునామాని తీసుకుని మీనాక్షి అప్పుడే నానా గొడవ చేసుండొచ్చు. కానీ తన సంస్కారం వల్ల తను నా గురించి ఎటువంటి నిజాన్ని బయట పెట్టలేదు. పైగా తన మంచితనాన్ని నేను తన చేతకనితనంగా తీసుకొని తనని ఎన్నోసార్లు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను. అలాగే నా కడుపును పుట్టిన పిల్లల్ని కూడా నా చేతులతో చంపుకోవాలని చూశాను. నా ఇంటి వారసుల మీద ప్రేమ చూపించకుండా ద్వేషాన్ని చూపించాను. నా బిడ్డ కాని బిడ్డ పల్లవిని సొంత కూతుర్లా పెంచాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు? నేను మీ సొంత కూతురు కాదేంటి అని అడగడంతో, అవును, నువ్వసలు నా కూతురే కాదు అని అంటుంటే, చూడండి డాడ్, మీకు మీ భార్య మీద ఇప్పుడు ఉన్నట్టుండి
యనమాలిన ప్రేమ రావచ్చు. అలాగే ఇదిగో ఈ అవని చేస్తున్న మంచి పనుల వల్ల మీకు చేసింది తప్పనిపించచ్చు. కానీ కానీ మీకు మామ్కి మీ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన నన్ను నన్ను మీ కూతుర్ని కాదని చెప్తారా? చూడండి డాడ్, ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పడంతో ఇక చక్రధర్, చూడు బేబీ, నువ్వు నిజంగానే నా కన్న కూతురివి కానే కాదు. ఆ రోజు రాజేశ్వరి హాస్పిటల్లో నొప్పులతో చాలా ఇబ్బంది పడింది. తను ఈ బిడ్డని కనకపోతే ఇక తనకి రావాల్సిన ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో కడుపులో బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని రాజేశ్వరికి తెలియకుండానే హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడి నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మ పక్కన చేర్చాను. నిజానికి ఆ రోజు హాస్పిటల్లో నాకు పుట్టిన బిడ్డ అక్కడే పురిట్లోనే చచ్చిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవికైతే ఏమీ అర్థం కాదు. ఇంకా ఇంతలో రాజేశ్వరి అయితే హడావుడిగా ఇంటికైతే వస్తుంది. రాజేశ్వరి అక్కడ జరుగుతుందంతా చూసి షాక్ అయిపోతుంది. ఏమండి, ఏంటండి దెబ్బలు? మీరు బాగానే ఉన్నారు కదా? ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారని నాకు అర్థమైంది అని అనుకుంటూ ఇక రాజేశ్వరి చక్రధర్ని చూసి మాట్లాడుతూ సడన్గా చక్రధర్ అవని వాళ్ళ అమ్మ మీనాక్షి చేతిని పట్టుకోవడం చూసి షాక్ అవుతుంది. ఎవండి, మీరు ఈ మీనాక్షి చేతిని పట్టుకుంటున్నారేంటండి అని అంటుంటే, చూడు రాజేశ్వరి, ఎన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. అది నీకు చెప్తే నువ్వు ఏమైపోతావా? నీకు తెలియకూడదని దాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలని అనుకున్నాను. కానీ నేను ఆ నిజాన్ని దాచిపెట్టడానికి ఎన్నో తప్పులు చేశాను. తప్పులే కాదు, ఆఖరికి మీనాక్షి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. నిజానికి మీనాక్షి నేను పెళ్లి చేసుకున్న నా మొదటి భార్య అని చెప్పడంతో ఇక రాజేశ్వరి కూడా షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే, పిన్ని, ఈ నిజం మీకు నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ అదే నిజం పిన్ని. మా అమ్మ, మా నాన్న, ఇదిగో వీళ్ళే అని చెప్పి ఇక అవని చెప్తూ రాజేశ్వరితో మాట్లాడుతుంటే, రాజేశ్వరి, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నువ్వు మీనాక్షి భర్తవయ్యుండి తనని నలుగురిలో నా నోటితో నేను ఎన్నోసార్లు అవమానించాను. కానీ ఆవిడ ఏ రోజు కూడా నీ భర్తే నా భర్త అని ఎవ్వరి ముందు నిజాన్ని బయట పెట్టలేదు. తను నా కోసం అంతలా ఆలోచించింది. కానీ సాటి ఆడదానిగా తనని నా నోటితో ఎన్నో మాటలు అన్నాను. నన్ను క్షమించండి అని చెప్పి మీనాక్షి చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతుంది. అయ్యో రాజేశ్వరి అనుకుంటూ ఇక చక్రధర్ దగ్గరికి రాబోతుంటే, వద్దు, నన్ను ముట్టుకోవద్దు. చూడు, నువ్వు మా ఇద్దరికీ అన్యాయం చేశావు. కానీ నీ గురించి మేము ఎప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు. ఆవిడ నీ పేరుని అందరి ముందు బయటపెట్టి నీ గౌరవాన్ని పాడు చేయాలనుకోలేదు. అలాగే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా అందరి ముందు నాతో మిమ్మల్ని ఏమీ అననివ్వకుండా చూసుకోండి అని అనుకుంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని దగ్గరికి రావద్దంటూ చేతిని అడ్డం పెడుతుంది. అలాగే మీనాక్షి దగ్గరకు వచ్చి క్షమించమని తనని క్షమాపణలు అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి, వద్దు, అలా అనద్దు. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నువ్వు నన్ను క్షమాపణలు అడగడమేంటి? చూడండి, నేను మీ జీవితంలోకి అనుకోకుండానే వచ్చాను. ఇక మీరు సంతోషంగా ఉండండి. మీ అందరికీ నేను దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజేశ్వరి, అయ్యో ఏంటి, మీరు అందరికీ దూరంగా వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళిపోతారు? అనుకోకుండా జీవితంలోకి వచ్చింది మీరు కాదు, నేనొచ్చాను. మీరు ఇద్దరు పిల్లలతో మీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ నేనే మీ జీవితంలోకి వచ్చి ఆయన మనసు డబ్బు మీదకెళ్ళేలా చేసి ఆయన మనసు మారిపోయేలా చేశాను. నేనే మీ జీవితానికి దూరంగా ఉంటాను.
ఇన్ని రోజులు ఆయనకి దూరంగా ఉండి భర్త ఎవరో చెప్పుకోలేక నలుగురిలో ఎంతో బాధని ఎన్నో అవమానాల్ని భరించారు. ఇంకా అదే అవమానాలతో మీరు ఉండకూడదు. చూడండి మీ పిల్లలు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఇంకా పల్లవిని చూస్తుంది. ఇంకా పల్లవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే ఇక రాజేశ్వరి అయితే, అమ్మ పల్లవి, ఏంటమ్మా అలా మౌనంగా ఉన్నావు? ఈ విషయం నీకు కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇన్ని రోజులు మీ నాన్న చేసిన తప్పులకి మనం ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే అని అంటుంటే ఇక పల్లవి అయితే, మామ్ చూడండి, ఎక్కడ ఆస్తి అడుగుతానా అని డాడ్ చివరికి నన్ను మీ కూతురే కాదని చెప్తున్నాడు. అసలు డాడ్ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అంటుంటే ఒక్కసారిగా రాజేశ్వరి చక్రధర్ వైపు చూస్తుంది. ఇక చక్రధర్, రాజేశ్వరి నన్ను నన్ను క్షమించు, నేను నీ దగ్గర మరొక నిజాన్ని దాచిపెట్టాను. నిజానికి పల్లవి మన కన్న కూతురు కాదు, మనకు పుట్టిన కూతురు పురిట్లోనే చనిపోయింది. తను చనిపోతే ఎక్కడ నీకు రావాల్సిన ఆస్తి రాదన్న భయంతో పల్లవిని తీసుకొచ్చి మన బిడ్డగా నీకు చూపించాను. నువ్వు కూడా పల్లవే మన కన్న కూతురని నమ్మి తనని దగ్గరికి తీసుకున్నావు. అందుకే పల్లవి విషయంలో నేను ఎక్కువగా ఆలోచించలేకపోయానేమో. తనతో నా పగని మాత్రమే తీర్చుకుంటున్నాను అనుకున్నాను, కానీ నా కన్న ప్రేమని దూరం చేసుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోయాను. అమ్మ పల్లవి, నువ్వు నా కూతురివి కాకపోయినా నిన్ను కూడా నా కన్న కూతురులాని చూసుకున్నాను. నిజానికి నువ్వు నా కన్న కూతురువనే భావించి నీకు ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి నేను చేసే తప్పులని చూసి నాకంటే ఇక పల్లవికి చక్రధర్ ఏదోలా నచ్చ చెప్పి తనని సర్దిపుచ్చుతాడు. కానీ పల్లవి మాత్రం తను చెప్పిన మాటలకి కోపంతో రగిలిపోతుంది. ఇక అందరి మీద పగ తీర్చుకోవాలి, అలాగే ఆస్తి మొత్తం తన సొంతం కావాలన్న ఆలోచనే పల్లవి మనసుని తొలిచేస్తుంది. ఇక పల్లవి అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవిని చూసిన పార్వతి, వదిన గారు మీరేం బాధపడకండి, తను ఇంత పెద్ద నిజాన్ని ఒక్కసారిగా తెలుసుకునేసరికి జీర్ణించుకోలేకపోయింది. కమల్, పల్లవికి ఎలా అయినా సరే నువ్వే నచ్చ చెప్పాలి అని అంటుంటే ఇక కమల్ అయితే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ఆ పల్లవి ఈ చక్రధర్ కూతురన్న విషయంలోనే తను ఎన్ని చేసినా చూసి చూడనట్టుగా వదిలేశాను. కానీ ఆ పల్లవి ఈ చక్రధర్ కూతురు కాదు. పైగా తను మన ఇంట్లో వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. అట్లాంటి దాంతో ఇంకా కలిసి ఉండడం నా వల్ల కాదు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే అవని కమల్ దగ్గరకు వచ్చి, కన్నయ్య అలా మాట్లాడకు, చూడు తనను నువ్వు అగ్ని సాక్షిగా తాళి కట్టి నీ భార్యని చేసుకున్నావు. అలాగే తనని జీవితాంతం సంతోషంగా చూసుకునే బాధ్యత నీకుంది. చూడు, నువ్వింకా ఇలాగే మొండి పట్టద్దు. వెళ్ళి పల్లవికి నచ్చ చెప్పు, తనకి అర్థమయ్యేలా తనతో మాట్లాడి తనని ఇక్కడికి తీసుకురా అని చెప్పి ఇక అవని అయితే కమల్కి చెప్పడంతో కమల్కి ఇష్టం లేకపోయినా సరే ఇక పల్లవి కోసం లోపలికైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే వీళ్ళందరి మీద కోపంతో ఇంకా వీల్ చైర్లో ఉన్న రాజేంద్రని తీసుకుని గబగబా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక వెనక గుమ్మం నుంచి వెళుతున్న పల్లవిని చూసి ఇంకా కమల్ అయితే, ఏయ్ పల్లవి, నాన్నని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు అని చెప్పి ఇక కమల్ పరిగెత్తుకుంటూ పల్లవి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక పల్లవి అయితే అప్పటికే తను పిలిపించుకున్న వెహికల్లో ఇక రాజేంద్రని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కమల్, అన్నయ్య, పల్లవి నాన్నని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరూ రండి అని గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఇంకా బయటకైతే వెళ్తారు. కానీ అప్పటికే పల్లవి రాజేంద్రని తీసుకుని ఇంకా వెళ్ళిపోతుంది. ఇక పల్లవి రాజేంద్ర వైపు చూస్తూ, చూడు, నువ్వు నీ ఆస్తిలో సగం భాగం నీ పెద్ద కొడలకి ఇవ్వాలి అనుకున్నావు. చివరికి నన్ను కన్నాను అని చెప్పుకునే నాన్న కాని నాన్న ఆ చక్రధర్ కూడా
యావదాస్తని ఆ అవనికే ఇచ్చేస్తున్నారు. ఇదంతా చూస్తూ పిచ్చిదానిలా ఊరుకుంటా అనుకుంటున్నారా? చూడండి, ఆస్తి మొత్తం నా సొంతం అయ్యే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను అడ్డం పెట్టుకొని ఆస్తిని నేను సంపాదించుకుంటాను అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్తో రాజేంద్రతో మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అవని అయితే అయ్యో పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది, అసలు పల్లవికి ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు అంటూ ఇక అవని తన మనసులో అనుకుంటుంది. ఇంకా అందరూ కూడా రాజేంద్ర కోసం తల ఒక బండి వేసుకుని ఇక పల్లవి వెళ్తున్న వెహికల్ వెనుక ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో పల్లవి ఇంకా రాజేంద్రని అడ్డం పెట్టుకుని ఆస్తి రాయించుకోబోతుందా, లేక పల్లవి చేసిన పని వల్ల కోమాలో నుంచి బయటికి వచ్చి రాజేంద్రే పల్లవికి బుద్ధి చెప్పబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే మీనాక్షి చెయ్యి పట్టుకుని అందరి ముందు మీనాక్షి నా మొదటి భార్య, తన భర్త నేనే అని చెప్పి